సార్ సార్ ఒకసారి సార్ ఒకసారి చూడండి సార్ 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 ఒకసారి చూడండి సార్. అరే ఒక్క నిమిషం ఆగన్నా అన్నా. ఓ అన్నా ఓ అన్నా సత్యం సత్యం చెప్పే రైట్ మంచి మరి నువ్వు జరుగుతూనే పోతా ఇప్పుడు మనం కొత్త వరకులో పెడతాను సార్. దీనికి ఏం కావాలి ఇది ఏమి కమిషనర్ సార్ సర్వీస్ సార్ కమిషనర్ ఈ రైల్వే గేట్ పడడం వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి. గంట వరకు ఇక్కడ ప్రయాణికులు ఈ గేట్ వలన ఆగడం జరిగింది. ఆ రోజులలో మన పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఒకటి రామగుండంలో, ఒకటి ఆర్కేపీలో, 2 కూడా నా హయాంలోనే శాంక్షన్ చేయించడం జరిగింది. రామగుండం ఫ్లైఓవర్ బ్రిడ్జ్లో మొత్తము రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా R&Bతో ఫండ్స్ శాంక్షన్ చేయించి 17 కోట్లు ఉన్నప్పటికీ కూడా దాన్ని పెంచి 28 కోట్లతోని ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయడం జరిగింది. కానీ ఆర్కేపీలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో పనులు సరిగా కాలేదు, ఆగిపోయినాయి. చిన్న విషయాలలో ల్యాండ్ అక్విజిషన్ అని చెప్పి 2 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ ఆగడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడికే వచ్చి ఇది తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తే అప్పుడు వాళ్ళు చెప్పినారనమాట, సార్ ఇంకా ల్యాండ్ అక్విజిషనే కాలేదు, ఇవన్నీ అయినప్పుడే మనము వేగవంతంగా పని చేయవచ్చు అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రపోజల్స్ క్లియర్ చేయించి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చేసి పని స్టార్ట్ చేయడం జరిగింది. మొన్న ఎంపీ గారు వంశీకృష్ణ గారు కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేసి త్వరలోనే ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కాంట్రాక్టర్కి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్ వాళ్ళు ఇప్పుడే ఒప్పుకున్నాడు, 2 నెలల్లో ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా, ఈ ఊరి ప్రజలందరూ కూడా, సార్ మాకు ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పటికీ కూడా మాకు లాభం లేదు, మాకు ఇక్కడ స్టెప్స్ ఇక్కడ కట్టిస్తే మాకు ఇక్కడ క్రాస్ ఓవర్ కోసం ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఎలక్షన్ క్యాంపెయిన్లోనే ఇక్కడ అందరు గ్రామస్తులు ఇక్కడ అడగడం జరిగింది. మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇదే అన్నారు, సార్ ఇది ఈ శాంక్షన్ చేయించి తొందరగా పని పూర్తి చేయాలని చెప్పి వారు కోరినారు. దాని ప్రకారంగానే ఈ 15 లక్షలతోని ఈరోజు భూమి పూజ చేసి ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఎప్పుడైతే 2 మంత్స్లో కంప్లీట్ అవుతుందో ఈ స్టెప్స్ కూడా అదే సమయంలో కంప్లీట్ కావడానికి షెడ్యూల్ ఉంది. నేను ఇదే కోరుతున్నాను, మంచి క్వాలిటీ వర్క్ చేయండి, వేగవంతంగా మంచిగా పని చేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.